ఇతర కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఈ పెంపకందారు వృత్తిలోకి కానీ అదేవిధంగా ఈ దళారీ వ్యవస్థలోకి వస్తున్నారు అనేది ఈ మధ్య కాలంలో వింటా ఉన్నాము. ఎట్లా చూస్తారు మీరు? దళారీ వ్యవస్థ అనేది గొర్రెల పెంపకంలో మొదటి నుండి ఉన్నది, ఇప్పుడు ఉన్నది. దళారీ వ్యవస్థ నిరోధించాలంటే ఒకటి, ప్రభుత్వం మార్కెటింగ్ వ్యవస్థను ఒక కంట్రోల్లోకి తీసుకురావాలి. మార్కెటింగ్ వ్యవస్థను కంట్రోలింగ్లోకి తీసుకురావాలంటే ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ వ్యవస్థ, గొర్రెల అమ్మకాలు కొనుగోలు జరిగేది మొత్తం ఎక్కువగా అంగళ్ళ బేస్డ్గా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడైతే వారాంతపు అంగళ్ళు సంతలు జరుగుతాయో ఆ సంతలలో ఎక్కువ గొర్రెల మేకల అమ్మకాలు కొనుగోలు జరుగుతూ ఉంటాయి. ఆ సంతలలో ఎట్లాంటి శాస్త్రీయత లేకుండా, అంటే ఒక గొర్రెను ఇట్లా చూసి దీనికి కిలోల మాంసం వెళ్తుంది, దీనికి ఇంత ఇస్తా అని చెప్పి దళారి అంటాడు. అక్కడ కొన్న దళారి ఇవాళ 5,000 రూపాయలకు ఒక గొర్రె కొంటే వెంటనే అదే అంగట్లో అదే దళారి మళ్ళీ దాన్ని మార్బేరంగా 1,000 రూపాయలకు 500 లాభం తీసుకొని మళ్ళీ అక్కడే అమ్ముతాడు. అంటే అక్కడ దళారీలందరూ కూడా కుమ్మక్కైతే సంగట్లో చూస్తే తెలవకుండా ఒక గొర్రెల కాపరి పోతే ఒక దళారి వస్తాడు, ముందు వచ్చి దీనికి 5,000 ఇస్తా అని అంటాడు. ఇంకో దళారి వస్తాడు 6,000 ఇస్తా అంటాడు. ఇంకో దళారి వస్తాడు దీనికి ఏం మాంసం వెళ్తుంది 4,500 ఇస్తా అంటాడు. అందరికి ఒకరికి అటాచ్మెంట్ ఉంటా ఉంటది. ఇట్లా ఈయన డైలమాలో పడతాడు మానసికంగా. ఓహో, దీనికి తక్కువ మాంసం వెళ్తుందేమో, నేను ఇంతకే అమ్మాలనేమో, ఈయన తక్కువ కడిగిండు ఈయన ఎక్కువ కడిగిండు. ఈ డైలమాలో లాస్ట్కు ఫైనల్ గా వీళ్ళందరూ కుమ్మక్కై ఒక రేట్ ఫిక్స్ చేసుకొని ఒక గిడికి లేకపోతే లేదని చెప్పి అంటారు. తప్పని ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళందరూ వాటాలు పంచుకునే పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని నిరోధించాలంటే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి కనీసం నియోజకవర్గానికి ఒక మండలానికి ఒకటి ఏర్పాటు చేస్తే ఇంకా బెస్ట్. ఒక మార్కెట్, గొర్రెల మార్కెట్ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. వారం అయినా, కనీసం రెగ్యులర్ కాకుండా వారానికి ఒకసారి అయినా ప్రభుత్వమే మార్కెట్ని ఏర్పాటు చేసి ఆ మార్కెట్లో అమ్మకాలు కొనుగోలు కూడా కేజీల చొప్పున లైవ్ వెయిట్ గొర్రెని 350 రూపాయల కిలో, 400 రూపాయల కిలో, లేదా 450 రూపాయలు లైవ్ వెయిట్ కిలో, ఇంత చొప్పునే అమ్మకం కొనుగోలైనా అదే రేటు అనే ఫిక్స్ చేయాలి. మార్కెట్ లో వ్యవసాయ ఉత్పత్తులకు ఎట్లయితే మార్కెటింగ్ కమిటీ ఎట్లయితే ఫిక్స్ చేస్తుందో ఆ రకంగా మార్కెట్లను ఫిక్స్ చేసి కనీస ధర ఎట్లయితే ఫిక్స్ చేస్తుందో అట్లా కనీసం ఇంతకు అమ్మాలని ఫిక్స్ చేసి దాని అమ్మకాలు కొనుగోలు కూడా లైవ్ వెయిట్ చొప్పున అమ్మకాలు కొనుగోలు జరిగితే కొంత దళారీలు నిరోధించడానికి అవకాశం ఉంటుంది. ఇది లేకపోవడం వల్ల, నియంత్రణ లేకపోవడం వల్ల కొన్ని అంగళ్ళల్లో ఎక్కువ దళారులకు అటాచ్మెంట్ ఉంటుంది. మేము గొర్రెలు తీసుకుపోతాం, డబ్బులు ఇస్తాం అని చెప్తా అంటారు. 2-3 సార్లు ఇస్తారు. ఇచ్చి హైదరాబాద్ దాకా తీసుకొచ్చి, ఇక్కడ హైదరాబాద్లో జియాగూడ మార్కెట్ లేదా చెంగిచేర మార్కెట్ దాకా తీసుకొచ్చి కొద్ది దూరం వచ్చిన తర్వాత డీసీఎం దింపి మేము ఏటీఎంలో డబ్బులు తెస్తాము లేదా రకరకాల కారణాలు చెప్పి డీసీఎం వేసుకొని వెళ్ళిపోయినటువంటి ఘటనలు, డబ్బులు ఎగ్గొట్టి ఇబ్బందులకు పోలీస్ స్టేషన్లకు పోయి పిటిషన్ ఇచ్చినా ఎవడు పరిచయాలు లేకుండా ఎవరిని పట్టుకరానటువంటి పరిస్థితి, వాళ్ళ దగ్గర కమిషన్లు తీసి వీళ్ళు ఇట్లా దళారీలు మోసం చేయడము, లైవ్ అంటే తూకం లేకుండా ఉండడం వల్ల ఇట్లాంటి మోసాలు కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం మార్కెటింగ్ వ్యవస్థను కంట్రోల్లో తీసుకురావాలి. మార్కెటింగ్ వ్యవస్థను కంట్రోల్లో తీసుకురావడానికి గొర్రెల పెంపకందారుల సొసైటీలు ఉన్నాయి, ప్రాథమిక సహకార సంఘాలు ఉన్నాయి. ఈ సహకార సంఘాల బేస్డ్గా మార్కెట్లను లింక్ చేయాలి. అప్పుడు సహకార సంఘాల బేస్డ్గా లింక్ చేసినప్పుడు సహకార సంఘాలు కూడా బలోపేతం కావడానికి అవకాశం ఉంటుంది. ఆ మార్కెట్లు దాన్ని సహకార సంఘాలకు ఉపయోగిస్తే వాళ్ళు నిర్వహణ చేసుకున్నప్పుడు సొసైటీ బలోపేతం. ఇప్పుడు ఇవాళ వ్యవసాయ ఉత్పత్తుల్ని కొనుగోలు చేసేది గ్రామీణ ప్రాంతాలలో మహిళా పొదుపు సంఘాలు లేదా కోఆపరేటివ్ సంఘాల నుంచి వెళ్ళి కొనుగోలు చేస్తాను. ఆ రకంగా గ్రామ స్థాయి ప్రాథమిక సహకార సంఘాలు, గొర్రెల పెంపకందారుల సొసైటీలని మార్కెట్కు లింక్ చేస్తే దళారీ వ్యవస్థను నిరోధించవచ్చు, వీళ్ళు మోసపోకుండా ఉండొచ్చు, సొసైటీలు బలోపేతం అయితే అన్ని రకాల ప్రయోజనాలు జరిగే అవకాశం ఉంటుంది.